Hi friends, welcome to Nifty analysis for 20th May 2025. లాస్ట్ 3-4 డేస్ మార్కెట్ ను మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏదైతే థర్స్డే రోజు ఏదైతే షార్ప్ రికవరీ అయిందో అంటే ఆల్మోస్ట్ 24,550 నుంచి ఒక 500-550 పాయింట్స్ ర్యాలీ అయింది. ఆ తర్వాత మనకు ఫ్రైడే అండ్ మండే రోజు ఒకసారి మార్కెట్ను మనం అబ్జర్వ్ చేస్తే ఇది కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ ఫేస్లో ట్రేడ్ అవుతుంది. అంటే ఒక ర్యాలీ తర్వాత కన్సాలిడేట్ అవుతుంది. అంటే ఈ మార్కెట్లో మనము ట్యూస్డే రోజు ఒకవేళ ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సి వస్తే మనకు లెవెల్స్ అనేది డ్రా చేయడానికి ఇది కైండ్ ఆఫ్ ఏంటంటే కన్సాలిడేషన్ మూడ్లో ట్రేడ్ అవుతుంది. ఇది ఒక ఛానల్ రూపంలో ఫామ్ అవుతుంటే అనిపిస్తుంది. ఒకసారి మనం ఇక్కడ ఛానల్ ఒకసారి డ్రా చేసుకుంటే మనకు లెవెల్స్ ఐడెంటిఫై చేయడం కొంచెం ఈజీ అవుతుంది. ఈ మార్కెట్లో వచ్చేసి మనకు రేపు సపోర్ట్ వచ్చేసి 24,850 నుంచి 880 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేయాలి. అంటే ఈ రేంజ్లో మనకి ఏదైనా ఇక్కడ మనకు బుల్లిష్ ఫార్మేషన్ అయితే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 24,950 నుంచి 25,000 అనేది ఒక రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేయాలి. ఇన్ కేస్ మార్కెట్లో వచ్చేసి 25,000 క్రాస్ అయితే మళ్ళీ ఇక్కడ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది 25,200-250 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇది వన్ కైండ్ ఆఫ్ ట్రేడ్ సెటప్. నేను ఇది లెవెల్ డ్రా చేస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఏదైనా బుల్లిష్ ఫార్మేషన్ వస్తే ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. నెక్స్ట్ ఇది క్రాస్ అవుతే నెక్స్ట్ 25,250 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇది ఒక ప్రాబబిలిటీ. సెకండ్ ప్రాబబిలిటీ వచ్చేసి మార్కెట్లో ఈ 25,000 నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవ్వడానికి ఛాన్స్. అంటే ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రెషర్ ఏమైనా బెరిష్ ఫార్మేషన్ అయితే మళ్ళీ సెల్లింగ్ రావడానికి ఛాన్స్ ఉంది. డౌన్ సైడ్ వచ్చేసి 24,850 800 లెవెల్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. ఇది సెకండ్ సెటప్ ట్రేడ్ సెటప్. ప్రాబబిలిటీ వన్ వచ్చేసి మనకు 24,850 800 దగ్గర 850 నుంచి 880 రేంజ్లో ఏదైనా బుల్లిష్ ఫార్మేషన్ అవుతే మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 24,950 నుంచి 25,000 వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ 25,050 క్రాస్ అయితే మాత్రం మార్కెట్లో షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడానికి ఛాన్స్ ఉంది. 25,050 పైన మనకు మార్కెట్ సస్టైన్ అవుతే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 25,150 నుంచి 200-250 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇది కొంచెం లెస్ ప్రాబబిలిటీ ఉండడానికి ఛాన్స్ ఉంది. మనకు ఈ రేంజ్లో అంటే 24,850 880 రేంజ్లో మనకి ఏదైనా బుల్లిష్ ఫార్మేషన్ అయితే మనం లాంగ్ ఇనిషియేట్ చేస్తే 25,000 దగ్గర ఎగ్జిట్ అవ్వడానికి చూడాలి. అక్కడ నుంచి మనకి ఏదైనా బేరిష్ ఫార్మేషన్ వస్తే మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ 25,050 క్రాస్ అవుతే మాత్రం మనకి ఇక్కడ నుంచి మినిమం 200-250 పాయింట్స్ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. సెల్లింగ్ మాత్రం ఓన్లీ 24,850 కింద మనకు సస్టైన్ అవుతే మాత్రమే సెల్లింగ్ ప్రాబబిలిటీ సెల్లింగ్ ఛాన్స్ అనేది ఉంటుంది. అంటిల్ అన్లెస్ సెల్లింగ్ అనేది ఈ మార్కెట్లో కొంచెం రిస్కీ ఉంటుంది. మనకి ఏంటంటే బెస్ట్ ట్రేడ్ వచ్చేసి ఈ రేంజ్లో మనకి ఏదైనా బుల్లిష్ ఫార్మేషన్ అయితే లాంగ్ ఇనిషియేట్ చేయడం బెస్ట్. అదేవిధంగా బై ఛాన్స్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ ఇక్కడ ఏదైనా సెల్లింగ్ ప్రెజర్ వస్తే మనకి ఇక్కడ షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. అంటిల్ అన్లెస్ మనకు 24,850 కింద క్లోజ్ అవుతే మాత్రమే ఫ్రెష్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ కింద కన్సిడర్ చేయాలి. లేదంటే మార్కెట్లో బై అండ్ డిప్స్ కింద వెతుక్కోవడానికి ఛాన్సెస్ ఉంది. 25,050 కనుక దానిపైన కనుక సస్టైన్ అవుతే మాత్రం మినిమం 200-250 పాయింట్స్ ర్యాలీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.